దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ ఉన్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు. బయట కూర్చున్న బిడ్డలు, ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు ఉన్నవాడు అనువాడైన దేవుడు మన మధ్యలో ఉన్నారు. మరి ఈ యొక్క చిన్న పరిచర్యను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఏ రీతిగా మరి జరిగిస్తున్నారు దేవుని పరిచర్య ఎంతగానో మరి కృతజ్ఞతాస్తుతులు దేవునికి తెలియపరుస్తూ ఉన్నా. దేవుని సన్నిధిలో ఉండేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకిచ్చారు కాబట్టి టైం కొంచెము ఇంకా మీరు పరిగెత్తాల్సిన రీతి ఉన్నది, ఆతృత పడాల్సిన రీతి ఉంది. ఇంకొంచెము 7:30 కల్లా మరి అందరూ అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. సాధ్యమది అసాధ్యమైనది ఏమీ కాదు. కొంచెం మనం మేల్కొంటే చాలు, కొంచెం ప్రిపరేషన్ ఉంటే చాలు, మందులో ఉంటాం మనం. కానీ లేటు మాత్రం అవుతా ఉన్నారు. ఈ విషయాన్ని మీరు దృష్టిలో మరి పెట్టుకొని ఇంకొంచెం పరిగెత్తాలి. ఎందుకంటే ఉదయకాలము మరి దేవుడి సన్నిధిలో గడపడం అనేది చాలా ఆశీర్వాదకరము, దేవుడు ఇచ్చినటువంటి భాగ్యము. మరి దేవుడు ఈ సమయాన్ని, ఎందుకంటే చక్కగా కొన్ని వాక్యాలు మనము దేవుని ఆరాధించి కొన్ని వాక్యాలు వినడానికి టైము చక్కగా సరిపోతుంది. కానీ ఇప్పుడైతే కొంత పరిగెత్తాల్సి వస్తుంది. ఈ విషయాన్ని గమనించి మనం ప్రభు సన్నిధిలో జాగ్రత్తగా మరి దేవుని యొక్క సమయాన్ని ముందుకు మనము కొనసాగుదాం. దేవుడిచ్చిన సమయాన్ని వాడుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ఈ దినాన దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఇందాక మనం చదువుకున్నాము. దావీదు కీర్తన 138 కీర్తనలో చెప్పుచున్న మాట, నీవిచ్చిన వాక్యాన్ని నేను గొప్ప చేస్తాను అంట. దేవుని యొక్క వాక్యం ఏం చేస్తాడట? వాక్యమైన దేవుని గొప్ప చేస్తాడు, వాక్యమైన దేవుని గణపరుస్తాడు, వాక్యమైన దేవుని మహిమపరుస్తాడు, వాక్యమైన దేవుని ఆరాధిస్తాడు. దేవుని ఎంతగానో ఘనపరిచేటువంటి దావీదు భక్తుని జీవితాన్ని మనం చూస్తున్నాం. దేవుడు అంటాడు కదా, ఎవరు నన్ను ఘనపరుస్తారో నేను వాడిని ఘనపరుస్తా. దేవుని ఘనపరిచే వారిగా ఉండాలి. దేవుని దుఃఖపెట్టే రీతిలో, దేవుని బాధ పెట్టే రీతిలో, దేవుని ఇదిగోమని మరి అనేకమని మరి అవమానపరిచే రీతిలో మనం ఉండడానికి వీల్లేదు. దేవుని ఘనపరచాలి. దేవునికి స్తోత్ర. మంచిది. ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యములో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం, ధ్యానం చేసుకుందాం. మొదటి సమయాల గ్రంథము 18వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి సమయాల గ్రంథము 18వ అధ్యాయం మొదటి వాక్యం. దావీదు సౌలుతో మాట్లాడిన చాలించిన తర్వాత యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయేను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుని భావించుకొని ప్రేమించను. దేవునికి స్తోత్ర. అందరూ కూడా ఈ మాటలు వైపు చూద్దాం. ఈ మాటలు జాగ్రత్తగా విన్నాం. ఇక్కడ దావీదు సౌలుతో మాట్లాడినప్పుడు, దావీదు సౌలుతో మాట్లాడారంట. సౌలు అంటే ఇశ్రాయేలీయులకు మొదటి రాజు సౌలు. ఇశ్రాయేలీయులకు రాజు కావాలన్నప్పుడు వారు దేవుడే రాజుగా నియమించాడు ఈ యొక్క సౌలుని. దావీదు మాట్లాడారట. ఆ మాట్లాడిన తరువాత, చాలించిన తరువాత ఇక్కడ సౌలు కుమారుడు ఉన్నాడు యోనాతాన్. ఆయన పేరేంటయ్యా అంటే యోనాతాన్. యోనాతాను హృదయమును దావీదు హృదయముతో కలిసిపోయినట్ట. మనిషి కలవాలంటే చాలా కష్టము. కానీ దావీదు హృదయం అంట, యోనాతాను హృదయం అంట కలిసిపోయిందంట. ఆ కలిసిపోయింది అని మాట్లాడి అంటాడు కదా, యోనాతాను దావీదు తనకు ప్రాణ స్నేహితుడుగా భావించుకొని అతను ప్రేమించను అంటారు. కలిసిపోయిన తర్వాత చెప్తున్నాడు కదా, అంటున్నాడు ప్రాణ స్నేహితుడుగా ఉన్నాడట. అతను ఎట్లాగా అంటే ఒక మంచి స్నేహితుడుగా, ప్రాణ స్నేహితుడు ఎంచుకొని ఏం చేశాడట, అతను ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ యోనాతాను అనే గురించి ఈ యొక్క ఉదయకాలమున కొన్ని వాక్యాలు ధ్యానం చేసుకున్నాం.
యోనాతాను ఉన్నటువంటి సమయము చాలా తక్కువే, కానీ చాలా విలువైన జీవితాన్ని జీవించాడు, చాలా పవిత్రమైన జీవితాన్ని జీవించాడు, చాలా ఉన్నతంగా ఉన్నాడు, చాలా గొప్పగా ఉన్నాడు. అదిగో మరి యోనాతాను సౌలు యొక్క కుమారుడు, సౌలు యొక్క కుమారుడు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే యోనాతాను అనే మాటకు అర్థము ఇక్కడ మనం చూస్తే అంటాడు యెహోవా ఇచ్చువాడు అని ఉంది ఒక మాట, యెహోవా అనుగ్రహము అని ఉంది, దేవుడికి ఇచ్చువాడని, దేవుని అనుగ్రహమని, ఇంకా దేవుడిచ్చిన వరమని, ఇవన్నీ కూడా మాటలు తన జీవితంలో ఉన్నాయి. నిజంగా ఇచ్చేవాడు అనేది ఒక రకమైనటువంటి చాలా గొప్ప మాట, వరం అనేది గొప్ప మాట, అనుగ్రహం అనేది గొప్ప మాట, ఇచ్చే దేవుడు. ఇవన్నీ ఎవరికి చెందుతాయి అంటే యోనాతానుకే చెందుతాయి. దేవునికి స్తోత్రం. ఇక్కడ యోనాతాను మనం చూస్తే దేవుడిచ్చిన బహుమానం అనే అర్థం కూడా చెప్పుకోగలం. ఏదట దేవుడిచ్చిన బహుమానం. ఇవన్నీ కూడా ఒక రీతిలో కనబడతా ఉన్నాయి. ఇక్కడ మనము జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకున్నట్లయితే ఇక్కడ యోనాతాను ఇశ్రాయేలు మొదటి రాజైన సౌలు కుమారుడుగా ఇక్కడ కనబడతా ఉన్నాడు. రెండవది ఇతడు ధైర్యవంతుడైన యోధుడు అన్నాడు. ఎలాంటి వాడట? ధైర్యవంతుడైన యోధుడు మరియు దేవునిపై విశ్వాసం ఉన్న వ్యక్తి. ఎవరి మీద అంట? దేవునిపై విశ్వాసం ఉంది అంటే. కనుక మూడవది ముఖ్యముగా దావీదుతో అతని స్నేహము గొప్పగా చెప్పబడింది. తన స్నేహము దావీదుతో గొప్ప స్నేహం చేశాడు. చాలా స్నేహము, అది గొప్ప స్నేహాన్ని గుర్తిస్తుంది. నిజమైన స్నేహితుడు దావీదుతో ఉన్న అనుభవం కనబడతా ఉంది. మరియు స్నేహం అంటే యోనాతాను మరియు దావీదు మధ్య స్నేహము స్వార్థము లేనిది. ఏం లేదయ్యా అంటే ఇద్దరి మధ్యలో స్నేహం ఎట్లుంటుందంటే స్వార్థము. ఒకటి పైకి వెళ్తుంటే ఒకరు లాగుతాడు, ఒకటి ముందుకు వెళ్తుంటే గోరుతాడు. ఇలా ఈ లోకములు ఏముంటుంది అంటే స్వార్థం ఉంటుంది. కానీ దావీదు మధ్యలో యోనాతాను మధ్యలో ఏ స్నేహం అయ్యా అంటే స్వార్థము లేనిది అనేది కనబడతా ఉంది. ఇంకా మనం చూస్తే ఇక్కడ ఈ విషయాలలో యోనాతాను గురించి చాలా విషయాలు ఉన్నాయి. ఇందులో కొన్ని విషయాలను మనము నేర్చుకున్నాం దేవుని యొక్క కృప చొప్పున. మొదటిగా మనం చదువుకుంటే 18వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం చదువుకుంటే ఆ మాట మరొకసారి మనము చదువుకున్నాం. ఈ మాట దావీదు సౌలుతో మాట్లాడిన తర్వాత చాలించినప్పుడు యోనాతాను హృదయము అంటే మొదటిది ఏంటంటే వారి ప్రాణములు ఒకటి కలిసిపోయినట్లుగా చెప్పకండి. మన ప్రాణం అంటే దావీదు హృదయము ఇట్లా ఎట్లుందంటే కలిసిపోవాలి. ఒక్కొక్కరు ఎంతకాలం ఉన్నా కలవరు, ఒక్కొక్కరు ఆలోచన ఇంకొకరు ఆలోచన కలవరు. నేను వేరుగానే ఉంటాను, నేను నా ఇష్టంగా ఉంటాను, నా ఇష్టంగానే జీవిస్తా అంటే కలిసిపోరు. ఎవరిలో కలిసిపోరు? దేవుడిలో కలిసిపోరు, దేవుని యొక్క సంఘముతో కలిసిపోరు, దేవుని యొక్క వాక్యంలో కలిసిపోరు, దేవుని యొక్క చిత్తంలో కలిసిపోరు. కానీ కలవడానికి ఇష్టము ఉంటారు. కనుక కలిసిపోయేటువంటి అనుభవం యోనాతానుది. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ మొదటిది వారి ప్రాణము ఒకటి కలిసిపోయినట్లుగా చెప్పబడుతుంది. రెండవది మొదటి సమూయేలు గ్రంథము 23:15 వచనాన్ని చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథము 23. నీవు ఇశ్రాయేలులకు రాజు వగుదువు, నేను నీకు సహకారి నవుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవది యోనాతానులో ఏముంది అంటే రాజ్యంపై ఆశ ఉన్న దేవుని చిత్తములో నడిచిన వాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి రాజ్యంపై, అధికారంపై, ఉద్యోగంపై, దేనిపైన ఆశ ఉండొచ్చు, కానీ దేని మీద ఆధారపడాలంట? దేవుని చిత్తం మీద. సౌలు కుమారుడు యోనాతాను నెక్స్ట్ రాజు అవ్వాలి. నెక్స్ట్ రాజు అవ్వడానికి అన్ని క్వాలిటీస్ ఉన్నాయి మనుషుల వైపు చూస్తే. కానీ దేవుని చిత్తములో
ఎవరున్నారు అంటే దావీదున్నాడు. ఈ చిత్తాన్ని గ్రహించి దావీదు దగ్గరకు వచ్చి మాట్లాడతా అంటున్నాడు కదా, అయ్యా ఇదిగో మరి దేవుడు నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా చేయాలనుకుంటున్నాడు, నేను నీకు సహకారిగా ఉంటా. ఎవరైతే రాజుగా ఉండాలనుకుంటారో సహకారిగా ఉండాలనుకుంటారా? అసిస్టెంట్ గా ఉండాలనుకుంటారా? ఆఫీసర్గా ఉండాలనుకుంటారా? ఆఫీసర్గా ఉండాలనుకుంటారు. ఒక టీముగా ఉంటాను, లేకపోతే ఒక ఆఫీస్ బాయ్గా ఉంటాను, లేకపోతే చిన్న పరిస్థితుల్లో ఉంటానని ఎవరు కోరుకోరు. కానీ దేవుడు చిత్తాన్ని చూశాడు. దేవుడు అదిగో ఆయన ఎలాంటి దేవుడు అంటే అదిగో ఆయన చిత్తంలో నడవాలి, ఆయన ఉద్దేశంలో నడవాలని యోనాతాను అనుకున్నాడు. ఈ రోజున ఆయన చిత్తంలో నడవాలి నేను. ఒక్కొక్కసారి లోకము ఆఫరేస్తుంది, లోకము ఏదో ఆఫరేస్తుంది. ఆఫర్ వైపు మనం చూడొద్దు, కానీ దేవుడి వైపు చూడాలంటే దేవుడు ఇచ్చిన గిఫ్ట్ కోసమే చూడాలి. దేవునికి స్తోత్రం. గిఫ్ట్ మరొక షాప్ దగ్గరికి వెళ్తే ఒకటి కొంటే ఒకటి ఆఫర్ అంటారు. దాని మీద ఎక్కువ మనసు వెళ్ళింది చాలా మందికి, రెండు వస్తలే. కానీ దేవుడు అంటాడు కదా, గిఫ్ట్ ఉంది, నీకు ఇస్తూ బహుమానం ఉంది, నీకు ఇస్తూ ఆధిక్యత ఉంది, నీకు ఇస్తూ ఉన్నత స్థితి ఉంది, దాని వైపు ఉంది అంతే. కానీ అదిగో ఆఫర్ వైపు మాత్రం మనం అనడానికి లేదు. దేవుడికి స్తోత్రం. ఎవరి వైపు దేవుడి చిత్తాన్ని గ్రహించాడు. నేను సహకారిగా ఉంటా, ఏ విషయంలోనైనా నిన్ను వదిలిపెట్టను, నీకు తోడుగా ఉంటా. ఏనాథాన్ని అంటున్నారు, దాని అంటున్నారు, నీవే రోజు ఉండు, నేను సహకారిగా ఉంటా. ఎంత త్యాగం అండి, ఎంత త్యాగం అండి. దేవుడి బిడ్డలారా, ఈ రీతిలో మనం చూస్తే నిజంగా దేవుడి చిత్తంలో ఎంతమంది ఎలా నడుచుకుంటున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి. చిన్న సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏదో ఒక రకమైన బాధ కలిగినా మనం అనుకుంటాం, మనము కృషిపోతా ఉంటాం. ఏంటి ఎంత బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు, వాటి వైపు వస్తాం. కానీ యోనాతాను అలాంటి వాడు కాదు. దేవుని యొక్క అంటే రెండవది రాజ్యంపై ఉన్న దేవుని చిత్తాన్ని గ్రహించిన వాడు. దేవునికి స్తోత్రం. అదిగో అందుకోసమే ఆ మాట అదిగో అంటున్నాడు. అంటే అసూపడాలి లెక్క అయితే ఏం పట్టలేదట, అసూపడతలా. ఒకరు బాగున్నారా అంటే లోకంలో ఏముంటది, బస్సగా ఉన్నారని ఎదుగుతున్నారంటే ఏముంటది, ఒక మంచి ఇల్లు కట్టుకున్నారంటో, ఒక మంచిగా అదిగో అన్నిస్థితి బాగుందనుకో ఏమనుకుంటారు. కానీ యోనాతానుకి అసూయ లేదు. ఏమన్నాడు తెలుసా, నేను సహకారిగా ఉంటా. దేవునికి స్తోత్రం. మూడవది అంటే కదా, మొదటి సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనాలు చదువుకున్నాం. యోనాతాను ఈ సున్నతి లేని వారి దండు కాపరుల పోదుము రమ్ము, యెహోవా మన కార్యములు అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫిలిష్తీయులు అనబడిన వారు అర్థమంతా మీరు తగ్గుకోండి అక్కడ. మూడవది ఏంటయ్యా అంటే ధైర్యముగా పోరాడువాడు. దేవునికి స్తోత్రం. ఎలా నిలబడ్డాడంట, ధైర్యం. ఒక్కడే ఉండొచ్చు, ఒకదానిలో ఉండొచ్చు, ఒక్కరిగా ఉండొచ్చు, కానీ ధైర్యంగా నిలబడు. అది నీ పక్కన ఎవరుంటారయ్యా అంటే దేవుడు ఉంటాడు. నీ పక్కన దేవుడి సహాయం ఉంది, గుర్తుపెట్టుకో. నువ్వు అనుకుంటావు కదా నేను ఒక్కగానే నిలబడ్డాను, నా వల్ల కాదని. శత్రుకు నడిచే బెట్టు వారు ముగ్గురు ఉన్నారు, వారి పక్కన దేవుడు ఉన్నాడు. రాజు అనుకున్నాడు కదా, వీరిని అగ్నిగుండంలో పడవేస్తే వారు చనిపోతారు. వారి ఆలోచన వేరు, వీరు చనిపోతారు అనుకున్నారు. కానీ దేవుడు ఆలోచన ఏంటంటే తెలుసా, అదిగో 4వ వానికి అగ్నిగుండంలో ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. నీకు తెలియదు, దేవుడే ముందుగానే అన్నింటినీ ప్రిపేర్ చేస్తాడు, అన్నింటినీ ఆయన సహాయం చేస్తాడు. ఎప్పుడో తెలుసా, నువ్వు నిలబడు, ధైర్యముగా నిలబడు. సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, అపాయం వచ్చినప్పుడు, ఏదో ఒక పరిస్థితి పాడుబాటుగా ఉన్నప్పుడు నిలబడాలంటే నువ్వు ఒక్కదానివే. దావీదు అంటాడు, అయ్యా అదిగో నా ప్రక్కన 1000 మంది పడినను, నా కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయం నా ఎత్తుకు రాదు. ఎవరు పెట్టగా
దేవుని బట్టి ఎలాగున్నాడట? దేవుడు కలిగి ఉన్నాడు. ఈ రోజున ఏ దేవుని నువ్వు కలిగి ఉన్నావు ఆ దేవుడిని పక్షములు ఉంటాడు. ఏ విషయములను వదిలిపెట్టాడు. నీకు భయపరుస్తాడైనా ఏ శత్రువు గొప్పడానికి లేదు, ఏ సాతానికి కాదు లేదు. ఆయన నేను కాపాడే దేవుడు. కాపులా అదిగో మొదటి ఆ సమయంలో గ్రంథంగా చదువుకున్నా చూసావా? ఆ కాపులా దారుడు ఉన్నాడు. ఆ వ్యక్తితో అంటున్నాడు సామాన్య దగ్గర కాపులా ఉంటాడు. అతనికి అంటున్నాడు శత్రువులు ఉన్నారు పిలుస్తూను వారి మీదకి యుద్ధానికి వెళ్ళాలి. మొదటి అధ్యాయం చదువుదాం. 14వ అధ్యాయం మొదటి వచ్చి నన్ను చదువుకున్నాం. ఆ దినము సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రితో ఏమీ చెప్పక తన ఆయుధములను మోయు పంచువాణిని పిలిచి అవతలనున్న ఫిలిష్తీయుల దండు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కరి పిలిచి అంటున్నాడు రండి మనకు వెళ్దాం. లేక ఇక్కడ యుద్ధం వచ్చినప్పుడు నిజంగా సైన్యం ఉండాలి. ఆ ధరిన సైన్యం ఉంది. ఆ ధరిన సైన్యం ఉంటే ఎంతమంది వెళ్ళాలి? ఈ సైన్యాన్ని తీసుకుని వెళ్ళాలి. ఈ యొక్క సామాగ్రి అంతా తీసుకొని వెళ్ళాలి. కానీ ఈయన అన్నాడు కదా, ఒక్కరినే పిలిచి అంటున్నాడు కదా, మనం వెళ్దాం పద, యుద్ధానికి వెళ్దాం పద అన్నాడు. యుద్ధానికంటే ధైర్యంగా పోరాడదాం పద అన్నాడు అని 6వ వచనం చెప్తా అన్నాడు. దేవునికి అసాధ్యం ఏముంది? ఆయనకి ఏమైనా అర్థం ఉందా? అదిగో ఒక్క మాట అంటే నాకు చదువుదా మాట. యెహోవాకు అర్థమా? అయ్యా ఆయుధం మోయిన వాడు అంటారు. మన ఇద్దరమేనయ్యా. చాలా మంది ఉన్నారుగా, ఇస్మాయిల్ చాలా మంది ఉన్నారుగా, వాళ్ళందరూ తీసుకుని వెళ్దామంటే యెహోవాకు అర్థమయ్యా? ఆయన అతడు లాస్ట్ అంటాడు కదా, ఇక వెళ్దామని అంటాడు కదా, నీ మనసులో ఉన్నదంతా చేయయ్యా, నువ్వే చేస్తే నేను కూడా చేస్తానని ఆ యొక్క సామాన్యులు వేసేటువంటి వ్యక్తి కూడా ఏకీభవించాడు. అయితే కంటిన్యూ చేద్దాం. తోటము రమ్ము నీ ఇష్టానుసారముగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వారితో దేవుడు వారి పక్షాన్ని నిలబడ్డాడు. దేవుడు వారికి యుద్ధములు జీవించాడు అక్కడ. దేవునికి స్తోత్ర. ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా నిలబడతావు, ధైర్యంగా పోరాడతావు, దేవుడు నీ పక్షాన్ని ఉంటాడు. యోనాతాను 3వది ధైర్యవంతుడు, చాలా ధైర్యవంతుడు, చాలా ధైర్యవంతుడు. దేవుని ఒక ధైర్యం ఉంది. అందుకోసం దావీదు అంటాడు, నా కొండ, నా కోట, నా ఆశ్రయ దుర్గమా అన్నాడు. నేను నమ్ముకున్న నా దేవుడు అంటాడు. దేవుని దగ్గర ఎంత సహాయం ఉందంటే చెప్పలేం. దేవుని దగ్గర ఎన్ని మేలులు చెప్పలేవు. దేవుని దగ్గర ఎన్ని దీవులు చెప్పలేవు. లెక్క వెళ్తాం అనుకుంటే దావీదు లెక్కలు మించినవి అన్నాడు. ధైర్యంగా నిలబడు, ధైర్యంగా ముందుకు సాగు, ధైర్యం కలిగి ముందుకెళ్ళు, ప్రభువు మనకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్ర. 3వది ధైర్యవంతుడుగా. 4వది చదువుకుంటే ఇక్కడ 19వ అధ్యాయం మొదటి నుండి 10 వచనాలు చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము మొదటి నుండి. అంతటా సౌలు మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోను యోనాతానుతోను సేవకులతోను చెప్పగా దావీదు ఇట్లనెను, నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలెనని ప్రయత్నములో ఉన్నాడు. కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్తపడి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వది తన తప్పు, తన తండ్రి తప్పు తెలిసిన, తండ్రి తప్పు చేస్తున్నాడు, దావీదు చంపాలనుకున్నాడు. ఈ సంగతి తెలిసిన ఎవరి పక్షాన్ని నిలబడ్డాడంట? దావీదు పక్షాన. ధర్మం ఏదో ఉందో దేవుడి పక్కన ఉన్నాడు, వారి పక్కన నిలబడి దావీదు మరి సౌలు దావీదును చంపాలని ప్రయత్నించినప్పుడు యోనాతాను దావీదును రక్షించాడు. దేవుడికి స్తోత్ర. దావీదును అపాయం నుండి తప్పించాడు. నిజంగా నాకేమి నెలకొని కూర్చొని మా నాన్న చెప్తుంటే అది ఒక సబ్జెక్ట్ నాకు క్లియర్ రూపుకి తర్వాత నేనే అని అనుకోవచ్చు. కానీ ఆ తండ్రిలా మా నాన్న ఆలోచిస్తున్నాడు, నా తండ్రి నేను చంపాలనుకున్నాడు, నాతో చెప్పాడు, కొంతమంది సేవకులకు చెప్తుంటున్నావు కనుక నువ్వు దాగి ఉండు, నువ్వు జాగ్రత్తగా ఉండు. అదిగో మా నాన్న
దావీదును అదిగో అక్కడ ఉన్నటువంటి సేవకులు కంటబడతాక అని రక్షించాడు. 6వ వచనంలో చెప్తాడు ఆ మాట. కనుక ఇక లాస్ట్ కి ఇక ఏం చేశాడట, ఇక నిర్ణయం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యోనాతాను దావీదును రక్షించాడు. 4వది రక్షించాడు. ఒకసారి సమస్య వచ్చినప్పుడు వేరే కుటుంబం వేరే విషయంలో ఏం చేయాలంటే నువ్వు నిలబడి ప్రార్థన చేయాలి వాడి కోసం. అబ్బాయి వచ్చినప్పుడు అంటాడు సంఘముగా ఒకరి కోసం ఒకరు ప్రార్థన అనేది చాలా అవసరం. ఈ ప్రార్థన అనేది దేవుడు ఇచ్చినటువంటి అది ఒక సహాయం. మేలు చేస్తే మేలు వస్తుంది, కీడు చేస్తే కీడు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మనం అనుకుంటాం కదా కీడు చేసిన ఏం కాదు అనుకుంటాం. ఏం కాదు అది ఎంతైనా కానీ అది కంపల్సరీ జరిగిందంటే ఈ రోజు కాదు, ఏదో ఒక రోజున అది నష్టము కలిగింది. అది రాకుండా ఉండడానికి ఇక్కడ దేవుని చిత్తములో యోనాతాను దావీదును రక్షించాడు. 5వ మాట మనం చదువుకుంటే ఇక్కడ 5వదిగా మనం చదువుకుంటే దేవుని యొక్క సన్నిధానములో మనము 5వది ఆఖరిగా 18 మొదటి సమూయేలు గ్రంథము 18 మొదటి 4 వాక్యాలు ఇందా చదువుకున్నాము. ఇందులో ఇంకొక మాట ఉంది. దావీదు యోనాతాను హృదయము యోనాతాను భావించుకొని అతను ప్రేమించను. ఆ దినమున కనుక ఈ మాటలన్నీ మనం చదువుకుంటే నిజమైన స్నేహానికి నిదర్శనం ఎవరయ్యా అంటే యోనాతాను. తన తండ్రి దగ్గరే ఉన్నాడు, ఏదో ఒక సమయంలో ఆపద పెడతాడు. కానీ దావీదు ఉండి ఏం చేశాడయ్యా అంటే యోనాతాను ఉండి ఏం చేశాడయ్యా అంటే దావీదుని యోనాతాను దావీదుని ఏం చేస్తున్నాడు పట్టిస్తున్నాడు. నిజమైన స్నేహం అంటారు కదా, నిజమైన స్నేహితుడు విడువకు ప్రేమిస్తాడు. కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు విడిచిపెట్టల, అపాయములో ఉన్నప్పుడు విడిచిపెట్టల. ప్రేమ ఎంతయ్యా అంటే అంత ప్రేమ. నిజమైన స్నేహితుడు ఈ లోకంలో ఎవరయ్యా అంటే మనకి యేసయ్య. దేవునికి స్తోత్ర. ఆ స్థానంలో ఉన్నాడు. ఎలాగో దావీదుని అపాయం వచ్చినప్పుడు స్నేహం చేసిన యోనాతాను కన్నా బలమైనటువంటి ప్రేమ స్నేహం ఏంటంటే ఇదిగో యేసయ్య. యేసయ్య ప్రేమిస్తూ ఉన్నాడు, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, విడిచిపెట్టలేదు. అదిగో గత సంవత్సరమంతటిలో కూడా ఎన్నో శోధనలు, ఎన్నో ఆపదలు, ఎన్నో కష్టాలను, ఎన్నో శ్రమలను విడిచిపెట్టలేదు. ఈ రోజు వరకు ఆయన కాపుదలు చేస్తూనే ఉన్నాడు. తన ప్రాణం వరకు, నీ ప్రాణములకు ప్రతిగా తన ప్రాణం తెగిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమైన స్నేహితుడు ఏం చేశాడట? ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రేమించాడు. నిజంగా ఎంత ప్రేమ అంటే అదిగో మరణము కన్నా మరణమును సైతం కూడా లెక్క చేయలేదు యేసయ్య. అదిగో నీ కోసం నా సొంత ప్రేమించాడు. ఒక యోనాతాను దావీదుని ఎలా తప్పించాడు. ఈ రోజున అదిగో పాతాళంలో ఎన్నో రీతులుగా అపాయములుగా దేవుడు తప్పిస్తూ ఉన్నాడు. నిన్ను నీ కుటుంబంలో ఎంతో కాపాడుతున్నాడు. అపాయముల మధ్యలో ఆపదల మధ్యలో కాపాడుతున్న దేవుడు. ఆయనకు మనము ఎంతగానో స్నేహము. అబ్రహాము ఇదిగో మరి దేవుడితో స్నేహం చేసి ఉన్నది కనుక ఈ రోజున అదిగో మరి ఆ స్నేహం మనకు కావాలి. అదిగో మోసే దేవుడికి నమ్మకస్తుడే స్నేహం చేశాడు. ఈ రోజున ప్రభులు మనము అలాగే ఉండాలి. దేవుని సన్నిధిలో మనం నడుచుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా ఇక్కడ నిజమైన స్నేహితుడుగా నిదర్శనం ఎన్నోది అంటే ఇది 5వది. మొదటిది తన ప్రాణమును వారికి ఒకరిగా ఒకరు కలిసిపోయినట్లుగా చెప్పబడింది. యోనాతాను యొక్క హృదయము దావీదు యొక్క హృదయం కలిసిపోయింది. 2వది రాజ్యంపై ఉన్న ఆశ ఉన్నా కానీ దేవుని చిత్తానికి లోబడ్డాడు. 3వది ధైర్యమైన విశ్వాసం, ధైర్యముగా పోరాడాడు, ధైర్యముగా పోరాడినటువంటి వాడు. 4వది
తన తండ్రి అదిగో తప్పు చేస్తున్నా కానీ ఆ దావీదు ధర్మం వైపు నిలబడి దావీదును తప్పించాడు, రక్షించాడు. ఐదవది నిజమైన స్నేహితునికి నిదర్శనముగా ఉన్నాడు. అయితే యోనాతాను అనే మాటకు అర్థము యెహోవా అనుగ్రహం, దేవుడు అనుగ్రహించువాడు, ఆయన ఇచ్చేవాడు. నిజంగా రాజ్యమును దావీదు దేవుని చిత్తములో దావీదు ఉన్నాడని తెలిసి ఇచ్చేశారు. కనుక యోనాతాను లేవు, కానీ యోనాతాను చేసినటువంటి కొన్ని అదిగో ఆశ్చర్యమైనటువంటి తన యొక్క త్యాగమైనటువంటి పరిచర్య ఉంది. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనము లేకపోయినా ఆ త్యాగము, ఆ సమర్పణ, ఆ ప్రార్థన ఉండాలి. మనము అంతనే అయిపోయిందండి, ఎంతనే అయిపోయిందండి కాదు, ఉండాలి. అలాంటిది దేవుడు కోరుకుంటున్నాడు నీ నుండి, నా నుండి. ఆఖరిగా మొదటి సమూయేలు గ్రంథం 31:2 యోనాతాను ముగింపు ఇక్కడ ఉంది. ఈ మాట తెలుసుకుందాం. ఇక సౌలు అతని కుమారులను తరుముతూ హతము చేసిరి. యుద్ధములో ఓడిపోతుండగా అతడు అమ్ములు వేయి వారి కంటబడి వారి చేత గాయములు నన్నెను. అప్పుడు సౌలు సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి పహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమని తన ఆయుధములను పోయేవానితో చెప్పగా అతడు భయము చేత అలాగూ చేయనల్లకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. కనుక ఇక్కడ మనం చదువుకుంటే యోనాతాను మరణము ధైర్యం యుద్ధములో చనిపోయాడండి. ఎక్కడ చనిపోయాడంట? యుద్ధములోనే చనిపోయాడు. నిజంగా యుద్ధములో తనము అంటాడు కదా, ఏ మరణం పొందాడంటే చూసారా, అది యుద్ధములో చనిపోయిన వ్యక్తి ఎవరయ్యా అంటే యోనాతాను. తన ప్రజల కోసం, తన దేశం కోసం వెళ్ళి అలాగున దేవుడి యొక్క సన్నిధిలో అలాగా మరణించిన అనుభవం కనబడతా ఉంది. ఈ రోజున దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో ఎలాగే అంటే మన యొక్క జీవితాలలో ఒక మంచి సమర్పణ అవసరం. యోనాతాను నేర్చుకోవాల్సిన 5 విషయాలు మనము నేర్చుకొని వాటి చొప్పున మన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళదాం. దేవుడి మాటలు ప్రభు మన జీవితంలో దేవుడు దీవించి ఆశీర్వదించుగాక.